మీరు చాలామంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు కాలసర్ప దోషం ఉంది అని చెప్పడం మీరు గమనించి ఉంటారు. సో కాలసర్ప దోషం అనేటువంటిది జనరల్గా అందరికీ ఉంటుంది, చాలా ఎక్కువ మందికి ఉంటుంది. మరీ ముఖ్యంగా మన దేశానికి కూడా కాలసర్ప దోషం ఉంది. సో కాలసర్ప దోషం ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయి, అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి చూద్దాం. ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ కేతువు. ఎప్పుడే కానీ రాహు కేతువులు ఇద్దరు అపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. ఇది లగ్నము, ఇది కుండలి. సో ఇది లగ్న కుండలి. ఉదాహరణ వృశ్చిక లగ్నం అనుకుందాం. మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం. వృశ్చిక లగ్నం అనుకుందాం. లగ్నంలో శని గురువులు కలిసి ఉన్నారు అనుకుందాం. సో రాహు కేతు మీరు గమనించినట్లయితే అపోజిట్ డైరెక్షన్లో ఉంటారు ఎప్పుడు కానీ కుండలిలో. సో ఈ రాహు కేతువుల మధ్యన మిగిలినటువంటి గ్రహాలన్నీ బంధింపబడి ఉండడాన్ని కాలసర్ప దోషం అంటారు. గుర్తుంచుకోండి. మీరు ఎవరిని అడగాల్సినటువంటి పని లేదు. మీ జాతకాన్ని మీరు విశ్లేషించుకోవాలి అంటే మీ జాతకంలో రాహు కేతువుల మధ్యలో మిగిలినటువంటి గ్రహాలన్నీ బంధింపబడి ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు. గుర్తుంచుకోండి. ఒకవేళ ఇలా కాకుండా ఇంకొన్ని కాలసర్ప దోషాలు ఉంటాయి. ఉదాహరణ లగ్నంలో రాహువు, అలాగే సప్తమ రాహువు అంటే లగ్నంలో రాహు ఉండడం కానీ లేదా 7వ స్థానంలో రాహు ఉండడం కానీ దీన్ని కూడా కాలసర్ప దోషం అంటారు. మెయిన్ కాలసర్ప దోషం వచ్చి ఇది మెయిన్ కాలసర్ప దోషం అంటారు దీన్ని. అంటే రాహు కేతువుల మధ్యన కానీ కేతు రాహుల మధ్యన కానీ మిగిలిన గ్రహాలన్నీ బంధింపబడి ఉంటాయి. ఉదాహరణ చూడండి, రాహు ఇక్కడ ఉన్నాడు, కేతు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఒక్కటి కూడా గ్రహం లేదు. మిగిలిన గ్రహాలన్నీ కూడా తీసుకుంటే రాహు కేతు 2 గ్రహాలు పోతే మిగిలిన గ్రహాలు 1, 2, 3, 4, 5, 6, 7 గ్రహాలు కూడా ఈ 2 గ్రహాల మధ్యన బంధింపబడి ఉన్నాయి. అంటే 2 పాముల మధ్యన బంధింపబడి ఉన్నటువంటి జాతకం కాబట్టి దీన్ని కాలసర్ప దోషం అంటారు. చాలా మంది కాలసర్ప దోషం అంటే మామూలుగా పాముకు సంబంధించింది అనుకుంటారు. వాస్తవమే, కానీ ఒరిజినల్ గా పాముకు సంబంధించిన దానికంటే కూడా కాలము అంటే సమయాన్ని మింగేటువంటి ఒక సర్పము అని అర్థం. దీని అర్థం ఏంటంటే మన సమయాన్ని మింగేస్తుంది. అంటే ఉదాహరణ, ఒక బాగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి ఒక కుటుంబాన్ని కనుక కాలసర్ప దోషం మింగింది అంటే ఆ కుటుంబం ఇంకా కష్టాల నుండి బయటికి రాదు. అలాగే ఒక బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి యొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించినాడు అంటే దాని అర్థం కాలసర్ప దోషం అని అర్థం. అలాగే బాగా డబ్బు సంపాదించేటువంటి కుటుంబంలో ఆర్థిక సడన్గా ఆర్థికంగా సమస్యలు రావడము, లేదా ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు జరగడము, ఏదైనా కుటుంబంలో వాహన ప్రమాదాలు జరగడము, ఫ్యామిలీ అంతా చనిపోవడము, అలాగే పుట్టినటువంటి పిల్లలు మగపిల్లలు చనిపోవడము, అబార్షన్లు ఎక్కువగా అవ్వడము, అలాగే స్త్రీలైతే కుటుంబ సమస్యల వల్ల విడిపోవడము, 498 కేసులు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చూడండి. వాహన ప్రమాదాలు, అనారోగ్యాలు, డబ్బు నష్టపోవడము, సంతానం లేకపోవడము లేదా సంతాన నష్టము, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిందే. మరీ ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులు రావడం, అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఇది మెయిన్. క్యాన్సర్ వ్యాధులు, కుటుంబంలో క్యాన్సర్ వ్యాధులు రావడము, విపరీతమైనటువంటి ధన నష్టము, వీటన్నిటికీ కూడా కారణము మనం ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోవడము. చాలా మంది చెప్తుంటారు, మేము 24 గంటలు పనిచేస్తాం గురూజీ, మాకు ₹1 కూడా రావడం లేదు, వచ్చినా మిగిలడం లేదు అని. సో దానికి కారణం కాలసర్ప దోషము. ఇలాంటి వాటన్నిటికీ చాలా పెద్ద ఎత్తున స్థాయిని బట్టి కాలసర్ప దోషం అనేది ఉంటుంది. ఉదాహరణ, ఎమ్మెల్యేలుగా గెలవాల్సిన వాళ్ళు గెలవకపోవడము, మంత్రులుగా గెలవాల్సిన వాళ్ళు గెలవకపోవడము, అలాగే కొన్నిసార్లు మంత్రులు అయిన తర్వాత ఆ సీట్లో కూర్చోకుండా చనిపోవడము, అలాగే కొన్నిసార్లు ముఖ్యమంత్రులు అయిన తర్వాత కూడా చనిపోవడం, ఆ సీట్లో కూర్చోకుండా చనిపోవడము. సో ఇలాంటివన్నీ కూడా కాలసర్ప దోషం యొక్క లక్షణాలు. సో దీనికి స్థాయిని బట్టి కాలసర్ప దోషానికి రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దీని యొక్క నివారణ మార్గం ద్వారా ఖచ్చితంగా రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ చిన్న స్థాయి వాళ్ళకి కాలసర్ప దోషం ఉన్నట్లయితే ఏం చేసుకోవాలి అంటే, త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అనే పూజ ఉంటుంది. ఆ పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ కాలసర్ప దోషం యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంది. పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు వ్యక్తిగతంగా కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో వెంకటేశ్వర.